నమస్తే, వీధిని స్వాగతం, లక్ష్యం సమాజయుతం. ఏబిసిడీలు వద్దు, ఏ టు జెడ్ కావాలి, రాయితీలు వద్దు, రాజ్యాధికారమే కావాలి అని ఈ రోజులలో ఎక్కడ చూసినా కానొస్తుంది. మరి చలో ఢిల్లీ అనే కార్యక్రమంతో అందరం ఐక్యతగా ఉందాం, రాజ్యాధికారం సాధిస్తాం. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గడిమాల చెన్నయ్య గారు ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క అంతరంగికం వారితో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను. హలో మాల చలో ఢిల్లీ, మాలల్లారా కదిలి రండి, విద్యార్థి నాయకులారా, గవర్నమెంట్ ఎంప్లాయీలారా, మొత్తానికి యువ నాయకులారా, మొత్తం కదిలి వస్తేనంటే మనం ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవాలి, చలో ఢిల్లీ పోయి మనం అడ్డుకోవాలని కూడా పిలుపునిచ్చినాం. ఆ పిలుపు ప్రకారంగా మీరు త్వరలో అన్ని మాలల చైతన్య ర్యాలీలు మొత్తం అన్ని జిల్లాలు 31 జిల్లాలు తిరుగుకుంటా వస్తున్నా, 33 జిల్లాలు తిరుగుకుంటూ వస్తుంటా ఆ జిల్లాల్లో జయప్రదం చేసి మనం సాధించుకుందాం, మన హక్కులను మనం సాధించుకుందాం, ఐకమత్యంగా ఉన్నాం. సోదరా, కలిసి ఉంటే కలలు సూరకం, ఇడిపోతే చెడిపోతాం, బాగుండదు. నీవు ఒక్కటే పట్టు పట్టకోకు, వర్గీకరణ కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఏంటికి అగ్రకులాల నాయకులు మన ఇద్దరు స్విచ్ పెడుతున్నారు. ఆ స్విచ్ పెట్టకుండా కలిసి ఉందాం. నీకు బాధ ఉంటే తమ్మునికి బాధ ఉంటే అన్నకు బాధ ఉండదా? కూర్చొని మాట్లాడదాం, చర్చించుదాం. కిషన్ రెడ్డి వెంకయ్య నాయుడు కాదు మనం చెప్పేది, మన ఇద్దరు నువ్వు నేనే కూర్చొని చర్చించుకున్నాం. తమ్ముడు ఎక్కువ తింటే నువ్వు ఓర్చుకోవా? అన్న ఓర్చుకోవడా? తమ్ముడు ఎక్కువ తింటే ఏంది తినేది ఏముంది? ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో ఏది 59 కులాలు డెవలప్మెంట్ కావాలని అందరికీ వర్తించింది. కానీ ఏడు జడ్డు చేసుకోండి వర్గీకరణ ఏమని అంబేద్కర్ ఎక్కడ చెప్పలేదని కూడా నీకు మనవి చేస్తున్నాను. అంతే, నీవు ఒక్కటే పట్టుకొని వర్గీకరణ కావాలి, వర్గీకరణ అది మానుకో. రాజ్యాధికారం తిక్కుపోదాం, రాజ్యాధికారం తిక్కు పోయి మనం అడుక్కుంటున్నాం. ఇచ్చే రోజులు దగ్గర వచ్చినాయి. నువ్వు సీఎమా, మేము డిప్యూటీ సీఎం అవుతాం. నువ్వు అప్పుడన్నా పెంచుకుందాం, పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచుకుందాం, సప్లాన్ నిధులు పెంచుకుందాం. నీవు నేను కొట్లాడుకుంటూ ఉంటే మనకు రాజ్యాధికారం తిక్కుపోము. సోదరా, ఇంకనన్నా కళ్ళు తెచ్చుకొని కలిసిరా, కలిసి వస్తే మనం కూర్చొని మాట్లాడుకుందామని కూడా మనం చేస్తున్నాం. అయితే చెన్నయ్య గారు, మీరు చలో ఢిల్లీ మొత్తం ఎక్కడ చూసినా వాల్ రైటింగ్ రాపించారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏ టు జెడ్ అని, ఏబిసిడీలు వద్దు అనేది, ఇది అసలు ఈ అంతరంగం అంటే ఎన్ని దినాలు పోరాటం, 100 సంవత్సరాలు ఎన్నికపోయినాం. ఏబిసిడీలు వద్దు, ఏ టు జెడ్ కావాలి. మనకు కావాల్సింది అది పవర్. పవర్ అంబేద్కర్ చెప్పిండు, పవర్ కావాలని. రాజ్యాధికారం తిక్కుపోండి మీరు, బాగుండదని అంబేద్కర్ గారు ఆనాడు చెప్పిండు. మేము అదే కోరుకుంటున్నాము. ఏది రాయితీలు వద్దు, రాజ్యాధికారం వద్దు, కలిసి ఉంటే కల సుఖం, విడిపోతే చెడిపోతాం అనేది కూడా నీకు చెప్తున్నాం. సోదరా, ఏంటికి ఈ రోజుల్లో బాగలేదు. మన అగ్రకులాలు, మన దళితుల మీద ఏదింపులు కానీ, రేపులు కేసులు అన్నీ మన మీదే పోతున్నాయి. కానీ మనం కలిసి ఉంటే ఒక్కరు కూడా కేసులు పెట్టి సూపరు. మనం 70% ఉన్నాం. 70% ఉన్న మాల మాదియలు మనం గూడుకొని కూడా బీసీలను ఎస్సీ బీసీ మైనారిటీని కూడా కలుపుకొని మనం పోదాం, రాజ్యాధికారం తిక్కుపోదాం. రాజ్యాధికారం తిక్కుపోతే మనం బాగుపడతాం. నీవేది ఒకరు ఇచ్చేది ఏముంది? రిజర్వేషన్లు మనమే పెంచుకుందాము, మనమే కాపాడుకుందాము, ముందుకు వెళ్ళిపోదాం. సోదరా, ఇంకనన్నా కళ్ళు తెచ్చు. ఊకే ఏది 100 సంవత్సరాలు ఎన్నికపోయినాం అంటే వర్గీకరణ సాధించినవా? సాధించలేదు. ఏం చేసినావు? వర్గీకరణ కావాలని 23 సంవత్సరాలు అవుతుంది. వర్గీకరణ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరు చేయరు. నువ్వు చేసి ఖచ్చితంగా బీజేపీ కుట్రని బీజేపీ చేసినా మేము సుప్రీంకోర్టు పోతాం. మనం నడవనే కొట్లాడుతున్నాం. అందు గురించనే మన పిల్లలు కానీ ఏది జాబులు లేక ఆ రోడ్ల పట్టు పోతున్నారు మన విద్యార్థులు. ఆ విద్యార్థులను కాపాడుకోవాలంటే మనం కలిసి ఉంటే జాబులు వస్తాయి. జాబులు లేవు, గవర్నమెంట్లో జాబులు లేవు, ఏం లేవు, అన్నీ గవర్నమెంట్ ప్రైవేటీకరణ అయిపోయింది. ఆ ప్రైవేటీకరణ కూడా ఎవరో చేస్తారు. మనం కాపాడుకుంటే రాజ్యాధికారానికి పోవాలని
మాలమానాడు పిలుపునిస్తుంది. ఢిల్లీకి మీరు పిలిపించారు, మరి ఇప్పటికే మన తెలంగాణ ప్రాంతం మొత్తం 33 జిల్లాలుగా విభజించడం వల్ల మరి అన్ని ప్రాంతాలు తిరిగారా? ఎక్కడెక్కడ మీరు సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది? సభలు వరంగల్, నల్గొండ, సూర్యాపేట, ఇక మహబూబ్ నగర్, షాదనగర్ అన్ని జిల్లాలు తిరుగుతున్నా. ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తిరిగి మాలలను చైతన్యం చేసి మాలలను ఇక్కడ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో చైతన్యం చేసి శీతాకాలం సమావేశంలో మేము మాలలను మొత్తాన్ని కదిలిచ్చేసి లక్షలాది మందిని మేము కదిలిచ్చేసి మేము జయప్రదం చేయలే. అగ్ర కులాల నాయకులు ఏ పార్టీ కానీ ఆ పార్టీ మద్దతు ఇవ్వద్దు. మాకు అన్నదమ్ముల మధ్యలో మేము అన్నదమ్ములో కూర్చొని మాట్లాడుకుంటాం, కానీ మా మధ్యలో ఏ పార్టీ జోక్యానికి రావద్దు, ఏమైనా కూడా చెప్పొద్దు. అందు గురించి కాంగ్రెసే కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ఏ కానీ, తెలుగుదేశం కానీ ఏ పార్టీ మా అన్నదమ్ముల మధ్యలో రావద్దు. మా ఇద్దరు మాల మధ్యలో చిచ్చు పెట్టొద్దని కూడా మేము కోరుకుంటున్నాం. అయితే మరి ఢిల్లీకి మరి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మీరు ఎప్పుడు అంటే శీతాకాల సమావేశం లోపల పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉందా? మేము శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో పెట్టకుండా మేము లక్షలాది మందిని బయలుదేరాలని మేము ఆలోచనలో ఉన్నాం. ఏంటికి ఈ లాస్ట్ శివస్థానం ఏంటికి ఈ 100 సంవత్సరాలు అయితే ఏంటికి మేము వెనక్కిపోయి మేము సప్లా నిధులు లేవు, వర్గీకరణ అని అనుకుంటా నిధులు లేక, బడ్జెట్ లేక మేము వెనక్కిపోతున్నాం. మా దళితులు అనాది ఏది విద్యార్థి నాయకులు కూడా జాబులు లేక మేము వెనక్కిపోతున్నాం. కాబట్టి మేము చివరిసారిగా ఈసారి మానేసుకొని సుప్రీంకోర్టు అయినా వర్గీకరణ చేస్తా అని బీజేపీ ఆలోచన. బీజేపీ ఏం చేస్తుందంటే కుట్ర చేస్తుంది. ఆ కుట్ర ఏం చేస్తుంది? తెలంగాణలో మాదిలు ఎక్కువ ఉండరు, వర్గీకరణ చేస్తే నేను సీఎం అయితే అని బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. అది మానుకోండి, మాదిలు మొత్తం మీకు ఓట్లు వేస్తారని కూడా నమ్మకం లేదు. మేము కూడా కావాలని కూడా మేము తిరగబాడి ప్రచారం చేసినా ఓడగొడతాం. అందుగురించని మీ కుట్ర మానుకోండి. బీజేపీ నాయకులారా, మాల మధ్యలో శిక్షు పెట్టద్దు, దళితుల మధ్యలో శిక్షు పెట్టద్దు, బాగుండదని మాలమానాడు పిలుపునిస్తుంది. మీరు కూడా మరి బీజేపీ నాయకులను కలిసి ఏదన్నా ఇచ్చే అవకాశం ఉందా? బీజేపీ నాయకులను సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డిని కూడా కలుస్తున్నాం. కిషన్ రెడ్డిని కలిసి నిమ్మరాణం ఇచ్చి మీరేంటంటే నడమ జోక్యం తీసుకోవద్దు, మేము ఎప్పుడైనా ఇయ్యాల కాకుండా రేపు కలుస్తాం, మా సోదరుడు మేము కలుసుకుంటాం. కలుసుకొని మేమిద్దరం అన్నదమ్ములాగా మేము కలిసిపోయి రాజ్యాధికారానికి పోతాం, కానీ మీరే దూరం అవుతారు అగ్రకులాల నాయకులారా. అందు గురించి దూరం ఉండాలి, మా ఇద్దరి మధ్య చెప్పొద్దని కూడా మేము మనవి చేస్తున్నాం. అయితే మీ ప్లాన్ ఎలా ఉంది? ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది? ఎంతమందిని అంటే ట్రైన్ ఎలాగా ప్లాన్ చేస్తున్నారు? ట్రైన్ బుక్ చేస్తున్నాం. ఏది రేపు ఎల్లుండాం ఏది ఖాళీ డబ్బాలు బుక్ చేసి టికెట్ కూడా చేసి రిజర్వేషన్ చేసుకొని శీతాకాలం సమావేశంలో మేము కంపల్సరీ లక్షలాది మంది మనం కదిలి జయప్రదం చేయాలి, మనం సాధించుకోవాలి. ఏడికి వర్గీకరణ జోలి రావద్దు ఈ టైంలో అని కూడా మేము పిలుపునిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా ఇది ఒక్కటే కాదు, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ 5 రాష్ట్రాలకు వెళ్ళి అన్ని సంఘాల నాయకులను అక్కడ ఏది 59 కులాలు 59 కులాల్లో అన్ని సంఘాల నాయకులను కూడా కట్టుకొని ఏది మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ, అక్కడ చెమ్మార్ అంటే మాలలు, మహార్లు అంటే మాలలు, అక్కడ కూడా వ్యతిరేకం చేస్తున్నారు. మేము మాయావతితోటి కలుస్తాం, అదేవిధంగా పాస్వాన్ తోటి కలుస్తాం, రామ్దాస్ అత్వాలతో కూడా కలిసినామన్న. కలిసి ఏది ఇది వర్గీకరణ వ్యతిరేకం చేస్తాం, మాకు కూడా వద్దు, వర్గీకరణ చేస్తే రాజ్యాధికారం పోతుంది అని రామ్దాస్ అత్వాల మాట ఇచ్చిండు. ఆడవుడికి మేము నిమ్మరాణం ఇచ్చి ఢిల్లీలో మేము అందరితోటి కలిసి నిమ్మరాణం ఇచ్చేసి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తామని కూడా మాలమానాడు పిలుపునిస్తుంది. అంటే మీరు అక్కడ సభ పెట్టుకునే అవకాశం ఉందా, లేకపోతే పార్లమెంట్ ముట్టడేవన్నా ఎలాంటి కార్యక్రమాలు? మేము జంత్రమంత్ర కాడ ధర్నా చేస్తాం, వ్యతిరేకం చేస్తాం. మా సోదరుడు ఎన్ని దినాలు ఉంటే మేము అన్ని దినాలు మేము ఉంటామని కూడా మనం చేస్తున్నాం. అంటే మీ మద్దతు లభించింది ఇప్పటివరకు? మాకు ఇంతవరకు ఏ పార్టీ మద్దతు లేదు. మాకు అంబేద్కర్ ఒక్కడే దిక్కు. అంబేద్కర్ మహానుభావుడు, ఆయనాడు ఈ సొంతలు వస్తారు, అగ్రకులాలు వస్తారని రాజ్యాంగాన్ని పొందపరిచి రాసిన మహానుభావుడు అంబేద్కర్ గారు. అంబేద్కరే లేకపోతే మేము లేమని కూడా అగ్రకులాల నాయకులు అందరికీ తెలుసు. అందు గురించి ఆయన కావాలని చుట్టి పెడతారు, కానీ ఆనాడు అంబేద్కర్ గారు ఈ సొంతలు వస్తారు, ఈ మాలమాదిగల మధ్యలో చిచ్చు పెడతారని రాజ్యాంగాన్ని పొందుపరిచి మంచిగా బీద వేసి రాసినందుకే ఎవరి తరం అయితే లేదని కూడా
మనవి చేస్తున్నాను. ఈ మాలమహానాడు ఒక జాతీయ అధ్యక్షులుగా మీ యొక్క సంఘాపులకు అన్ని సంఘాపులకు ఎలాంటి పిలిపిస్తారు? అన్ని సంఘాలు, అంబేద్కర్ సంఘం కానీ, యువజన సంఘం కానీ, మాలమానాడే కానీ, మాల సంఘాలు మొత్తం అన్ని సంఘాలను మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మనం అందరం కలిసి మేము అలోమాల సెలో ఢిల్లీకి పిలుపునిచ్చినాం. అన్ని సంఘాల నాయకులను కలుపుకొని, అంబేద్కర్ సంఘం, యువజన సంఘాన్ని, అన్ని సంఘాలను కలుపుకొని మేము లక్షలాది మంది కదిలి రావాలి. అక్కలారా, చెల్లెళ్ళలారా, కదిలి రాండ్రి, జయప్రదం చేయలే, కదిలి కలం దొక్కి మనం కలిసి లక్షలాది మంది కదిలిపోయి మనం రాజ్యాధికారం తిక్కుపోయేటట్టు వర్గీకరణకు పురిక్షాపు పెట్టాలని కూడా మేము పిలుపునిస్తున్నాం. మాలమానాడని కూడా మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అంతరంగాన్ని, మీరు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మరి నిత్యం వీక్షించేందుకు విద్యుత్ మీతో కలిసి పనిచేస్తుంది. అంతవరకు చూస్తున్నాడు విత్ న్యూస్ కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.